ప్రపంచ వినాశనానికి ముందు పంపబడే ముగ్గురు దేవదూతలు ఎవరు? చివరి తీర్పుకు ముందు, ఆ మృగం పూర్తిగా లేచే ముందు, పరలోకం నుండి ఒక హెచ్చరిక వస్తుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ముగ్గురు దేవదూతలను వెల్లడిపరుస్తుంది. వారు పడిపోయినవారు కాదు, కానీ నమ్మకమైనవారు. ఈ ప్రపంచం నిరాకరించలేని సందేశాలతో వారు పంపబడతారు. మొదటి దేవదూత నిత్య సువార్తను ప్రకటిస్తాడు. దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి, ఎందుకంటే ఆయన తీర్పు గడియ వచ్చింది. ఈ ప్రకటన ఎక్కువ ఆలస్యం కాకముందే సృష్టికర్తను ఆరాధించమని ప్రపంచానికి ఇచ్చే పిలుపు. రెండవ దేవదూత బబులోను పతనమైందని ప్రకటిస్తాడు. మహానగరం బబులోను పడిపోయింది. అవినీతి, దురాశ, మోసమనే వ్యవస్థలు ఇక నిలబడవు. ఇది పరలోకం నుండి వచ్చిన ప్రకటన. మానవ రాజ్యం పతనమవుతోంది. మూడవ దేవదూత అత్యంత భయంకరమైన హెచ్చరికను ఇస్తాడు. ఎవరైనా ఆ మృగాన్ని పూజిస్తే, వారు దేవుని కోపం అనే పాత్రలో ఉన్న ద్రాక్షారసాన్ని తాగుతారు. ఇక రాజీ పడటం ఉండదు. ఇక రెండవ అవకాశం ఉండదు. అంతం ప్రారంభమయ్యే ముందు ఇవే చివరి ప్రకటనలు. ముగ్గురు దేవదూతలు, 3 హెచ్చరికలు, ఒకే ఒక చివరి అవకాశం. దేవుని తీర్పుకు ముందు ఆయన కనికరం హెచ్చరిస్తుందని మీరు విశ్వసిస్తే, ఆమెన్ అని టైప్ చేసి, ప్రభూ, నేను లోబడతానని ప్రకటించండి.